గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. ఒక స్టాక్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అని చాలా మందికి ఉంటుంది. సో మన మార్కెట్లో డిఫరెంట్ సజెషన్స్ తీసుకుంటాం. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి అని. నేను మీకు ఈరోజు ఒక మంచి సెటప్ చూపిస్తాను చూడండి. ఇది నా 6 years ట్రేడింగ్ అనమాట. ఎగ్జాంపుల్, మీకు చాలామంది ఇప్పుడు ఐటీసీ ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. సో ఐటీసీ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇప్పుడు వద్దు. ఎందుకంటే మంచి మూమెంటం, ఫాస్ట్ మూమెంటం రావాలి అంటే ఐటీసీ ఇప్పుడు వద్దు. ఓవర్ సోల్డ్ అయిపోయింది, అగ్రీ. బట్ జనరల్గా కొన్ని స్టాక్స్ ఉంటాయి చూడండి. ఈ బ్లూ కలర్ది కింద కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ దాంట్లో ఏంటంటే ఇది ఉన్నప్పుడు మీరు అసలు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు. ఈ బ్లూ కలర్ దాంట్లో ఉన్నప్పుడు మీరు అసలు ఏ స్టాక్ కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇది మీ పరిస్థితి. ఓకే, మరి ఎప్పుడు చేయాలి సార్ అంటే ఈ బ్లూ కలర్ పైకి వస్తేనే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్ చాలా స్టాక్స్ చూపిస్తాను చూడండి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు చేయకూడదు అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ఉంటాయి, లుపిన్. ఓకే, చూడండి, ఇది డే టైం ఫ్రేమ్లో చూడండి. మీరు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ దీని టార్గెట్ కూడా ఇచ్చేసాను చూడండి. ఇక్కడ ఇచ్చాను. ఈ బ్లూ కలర్ బయటకు వచ్చింది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ బయటకు వచ్చింది కదా. ఇదిగోండి, ఈ బ్లూ కలర్ బయటకు వస్తేనే నేను స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. దాంతోపాటు ఈ బ్లాక్, రెడ్, బ్లూ ఇవన్నిటిపైన ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేకాని మీరు స్టాక్ని ఇష్టం ఉన్నట్టు ఇన్వెస్ట్ చేయొద్దు. చూడండి, ఈ బ్లూ కలర్ లోపల ఉన్నప్పుడు స్టాక్ చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఇలా ప్రతి స్టాక్ని మీరు లాంగ్ టర్మ్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఈ సెటప్ అనేది ఇస్తారన్నమాట. ఇది ఇండికేటర్ కాదు, సెటప్, నా ఓన్ సెటప్. ఎవరికైనా ఈ సెటప్ కోసం నాకు వాట్సాప్ చేయండి. ఇది నేను చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ప్రజెంట్గా. సో ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.